నమస్కారం. మాటివుకి బతికి బయటకు రావడం, వేగంగా వెళ్తున్న రైలును మాయం చేయడం, ఇనుప పెట్టెలో బంధించుకుని నీటిలో మునిగి బయటకు రావడం, ఇలాంటి ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించిన జాదూగర్ ఆనంద్ మరిన్ని రికార్డుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్లపైన బ్లైండ్ ఫాల్ట్ మోటార్ సైకిల్ రైడింగ్ చేసి ఆయన కుమారుడు ఆకాష్ తండ్రి బాటలో సరికొత్త రికార్డులు సృష్టించాడు. జాదూగర్ ఆనంద్ ఈ పేరు మీరు వినే ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగంచిన ఇంద్రజాలికుడు జాదూగర్ ఆనంద్ సాహసాలకు దిట్ట. ఇక ఆనంద్ కొడుకు కూడా సామాన్యుడిలా ఉంటాడు, కానీ వింత వింత విన్యాసాలు, ఒళ్లు గగురుపాటు కలిగించే విధంగా అగ్నిగుండంలోకి దూకి బయటకు రావటమే ఆకాష్ లక్ష్యాలు. మోటార్ సైకిల్ పైన బ్లైండ్ ఫోల్డ్ రైడింగ్ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. మన హైదరాబాద్ నగరంలో జిగ్జాగ్ గా ఉండే ట్రాఫిక్ మధ్య 21 కిలోమీటర్లు అత్యంత సునాయాసంగా ద్విచక్ర వాహనాన్ని నడిపాడు. కళ్లకు గంతలు కట్టుకున్న జాదూగర్ ఆకాష్ హైదరాబాద్ రోడ్లపై చక్కగా వాహనాన్ని నడిపారు. ట్రాఫిక్ నిబంధనలను, సిగ్నల్స్ ను ఖచ్చితంగా పాటించిన ఆకాష్ హెల్మెట్ ధరించకుండానే మోటార్ సైకిల్ నడిపారు. కళ్లు కనిపించకపోయినా కూడా నిబంధనలను బేఖాతరు చేయరాదన్న ధ్యేయంతోనే ఈ సాహసానికి ఒడిగట్టానని ఆకాష్ తెలిపారు. ఎల్లుండి నుంచి జాదూగర్ ఆనంద్ ఆకాశ్ల ఇంద్రజాల ప్రదర్శన నగరవాసులను మంత్రముగ్ధులను చేయనుంది. మాటివి న్యూస్, హైదరాబాద్. మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.